స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. నిజంగా రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనకాల ఉన్నమాట. కరువు కోరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం, వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి. రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి ఇది సంజీవిని వంటిది. ఒకసారి వివరాలు చెప్తాను. అసలు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకనంటే ఇది ఆలోచన చేయదగ్గ అంశం కాబట్టి. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885 అడుగులు. శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి నీళ్లు ప్రవహించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవెలే, అంటే బాటమ్ మోస్ట్ లెవెల్ సిల్ లెవెలే 841 అడుగుల్లో ఉంది. సిల్ లెవెలే. ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిజైన్ చూస్తే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44 క్యూసెక్ల నీళ్లు కిందికి రావాలి అని అంటే నీళ్లు శ్రీశైలంలో 881 అడుగులు ఉంటే తప్ప ఫుల్ డిశ్చార్జ్లో 44,000 క్యూసెక్స్లు డిశ్చార్జ్ కిందికి రావు. నీళ్లు 841లో కేవలం 2,000 క్యూసెక్లు డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తాయి. 854కు పోతే కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది. పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా 101 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు. పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి. ఇది వాస్తవం. అందరూ ఆలోచన చేయాల్సిన వాస్తవం ఇది. 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన నీళ్లు కిందికి రావడం జరిగింది కేటాయింపుల మేరకు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇప్పటికే ఒక వైపున ఉండగా మరోవైపున 2015లోనే, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున 2015లో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు.
కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 40 నుంచి 50 టీఎంసీలకు పెంచాడు. పెంచడానికి శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు డ్రా చేయడానికి పనులు చేపట్టారు. 802 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయడానికి పనులు మొదలుపెట్టారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్. మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా 800 అడుగుల్లోనే మరో 2 టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టారు. ఇంకోవైపున 825 అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపున సాగుతూ ఉన్నాయి. మరోవైపు శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపే జూరాల నుంచే నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్ల ద్వారా మరో 1 టీఎంసీ నీరు అటు నుంచి అటే తెలంగాణ తరలిస్తూ ఉన్న పరిస్థితి. ఇంకోవైపున 777 అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో 4 టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్తో తరలిస్తా నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని అంటే 20 ఏళ్లలో పోతిరెడ్డిపాడు కింద 3-4 సంవత్సరాలు 20 సంవత్సరాలకు గాను 3-4 సంవత్సరాలు మాత్రమే అలొకేటెడ్ కోటా కిందికి నీళ్లు దొరుకుతూ ఉన్న పరిస్థితి మధ్య ఈ ప్రాజెక్టులన్నీ ఇంకోవైపున కడతా ఉన్నారు. పవర్ హౌస్లో ఇష్టం వచ్చినట్టుగా పవర్ హౌస్ అనేది ఎందుకు ఆపరేట్ చేస్తారో కూడా అర్థం కాదమ్మా. ఒకవైపున రాష్ట్రంలో ఇటువైపున ప్రజలు అల్లాడుతూ ఉంటే నీళ్లు లేక, అటువైపున యథేచ్ఛగా పవర్ను 777 అడుగుల నుంచి 4 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తూ పవర్ హౌస్ ఆపరేట్ చేస్తారు. రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్లు అయితేనేమి, ఈ పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం నుంచి నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. వీటి అన్నిటి ద్వారా రోజుకి 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్ల ద్వారా అయితేనేమి, ఈ పవర్ హౌస్ల ద్వారా అయితేనేమి శ్రీశైలం డ్యామ్ నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అటువైపున ఈ పరిస్థితి ఉంది. మరోవైపున మన రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలం డ్యామ్ ఆపరేషన్స్తో కిందకు తెలంగాణ వదిలేస్తా ఉన్న నీటిని మనం అడ్డుకోలేని పరిస్థితి. కింద వాళ్ళ పవర్ హౌస్ లెఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాలో ఉంది. వాళ్ళు పవర్ జనరేట్ చేయడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతంలో ఏమైతే ఏముందిలే, ఇంకో ప్రాంతంలో ఏమైతే ఏమవుతుందిలే అని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పవర్ హౌస్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు 4 టీఎంసీల నీళ్లు రోజు కిందికి డ్యామును ఖాళీ చేస్తూ ఉన్న పరిస్థితి. మనం అడ్డుకోలేని పరిస్థితి. అటు నాగార్జున సాగర్ లెఫ్ట్
లెఫ్ట్ బ్యాంక్లో పవర్ హౌస్ కింద లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నాయి. కింద కూడా లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నాగార్జున సాగర్లో అవి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంతెందుకు మొన్నటి దాకా మన వైపున అంటే మన భూభాగంలో ఉన్న రైట్ బ్యాంక్ కెనాల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మొన్నటిదాకా. ఎన్నికలకు ముందు మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనక్కి తీసుకున్నాం. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ఎన్నికలకు ముందు మనం వెనక్కి తీసుకున్నాం. అంతవరకు మన భూభాగంలో ఉన్న ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు.